అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా. Proprietor Abid Khan. Cell number 9849640350. ముఖ్య గమనిక, సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మహిళా వికాస సంఘం వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం రంగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పాల్గొన్నారు. బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం రంగమూర్తి తెలిపారు. అనాథలు, వృద్ధులు, వితంతువులకు సంస్థ ద్వారా చేయూతని అందించడం జరుగుతుందన్నారు. కరోనా సమయంలో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగించారన్నారు. బాల వికాస్ వ్యవస్థాపకురాలు బాలక్క సేవలను గుర్తించి కెనడా దేశంలో ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అందించారని వెల్లడించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన పొందడానికి బాలక్క ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బాల వికాస సంస్థ ద్వారా ఏర్పాటైన మహిళా వికాస సంఘం వార్షిక మహాసభ జరుపుకోవడం అభినందనీయమన్నారు. చూసి నేర్చుకునేది ఉంటాం. హుస్నాబాద్ మహిళా సంఘంలో లీడర్ లా ఉన్నారు అని అంటే ఇంకా మీకున్న తెలివి చాలా గొప్పది, చాలా విలువైంది. ఆలోచించి వేదిక పెట్టాము. రెండోది ఏంటి అంటే సంఘం రిజిస్టర్ అయ్యి దానికి వార్షిక మహాసభ అనేది కంపల్సరీ. మనం మాట్లాడుతున్న అంశాలతోటి రిపోర్ట్ రాసి పంపాలి. తర్వాత మీ లెక్కలు అన్ని కూడా సంవత్సరానికి ఒకసారి మీ పొదుపులు 1000 రూపాయలు ఉన్నాయి కదా, అవన్నీ లోన్లలో దిగుతా ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ లెక్కలు చేయించాలి అని అంటే ఆడిట్ రిపోర్ట్ కూడా వాళ్ళకి పంపించాలి. మొత్తం మీద మన సంఘము ఎదుగుతా ఉందా, పడిపోతా ఉందా, మన సంఘం పద్ధతి ప్రకారం నడుస్తుందా, పద్ధతి విరుద్ధంగా నడుస్తుందా. సో ఇవన్నీ కూడా మనం చట్టంలో ఏమైతే పెట్టుకున్నామో చట్టంకి అనుకూలంగా నడుస్తుందా లేదా అని మనం ఒకసారి నడిపించేటట్టు చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి తెలుసా, మనకి మంచి జరుగుతుందేమో ముందు పెట్టుకుంటాం. మన క్లాస్ 30 జరిగిందంటే ఏమైంది, మన ముందు పైకి వస్తాం. కానీ డబ్బులు ఎవరి పొదుపు డబ్బులు బాధ్యత ఎవరికి ఉండాలా, వాళ్ళకంటే ఎక్కువ లేకుండా. కాబట్టి మేము మన సంఘం ముందరే పోతుందంటారు. కాబట్టి ఈరోజు మన రాష్ట్ర మహాసభ రెండోది లీడర్ అని చేయడం. కాబట్టి మీరు లీడర్ సహాయం పొందగలుగుతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక లీడర్ లాగా గ్రూప్లో సభ్యులు కలుపుకుంటూ చేసే పనులు. కాబట్టి ఇవన్నీ మీరు బాగా తెచ్చుకోవాలని. పాల మీద మీగడికి ఎక్కువ విలువ, ఇంటికి పునాది చాలా ముఖ్యం. అర్థమైంది కదా. అట్లనే మీరు లీడర్ లాగా పాల మీద లీడర్ లాగా ఉండాలి, చెప్పుకునేటట్టు ఉండాలి. ఇంటికి ఏమంటారు, పునాది లేనే మనకు విలువ అనేది పెరుగుతా ఉంది. సో మీరందరూ అట్లా ఉండాలని. మీ మేడం వాళ్ళు వచ్చిన